గడిచిన 7 నెలల నుంచి కూడా ఏదైతే తప్పుడు వాగ్దానాలతోటి సూపర్ 6 పేరుతోటి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఒకటంటే ఒకటి కూడా హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు 7 నెలల నుంచి కూడా తప్పుడు కేసులు పెడుతూ ఎవరైనా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు తప్పితే ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఇది ప్రజలందరూ గమనించాలని కూడా నేను కోరుతాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో నవరత్నాల పేరుతోటి 2,75,00,00,000 కోట్ల రూపాయలు ఏవైతే పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడో ప్రజల్ని మాయ చేసి సంక్షేమ కార్యక్రమాలు పేర్లు అయితే మార్చారు, కానీ అమ్మఒడి, చేయూత, రైతు భరోసా ఈ సంక్షేమ కార్యక్రమాల మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సహాయం చేస్తే చంద్రబాబు నాయుడు పేర్లు అయితే మార్చారు, కానీ ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా పేద ప్రజలకు ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రస్తుతం విద్యుత్పై మీ డిమాండ్ ఏంటి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి ఏ రకంగా సహాయం చేశాడు? దరిదాపుగా 2,30,000 పైచులకు ఉద్యోగాలు కూడా కల్పించిన పరిస్థితి. పదే ఎలక్షన్స్ ముందు విద్యుత్ ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తామని చెప్పి అనేక చోట్ల కడప కానీ అనేక చోట్ల కూడా బహిరంగ మీటింగ్లో పోటీపడి కూడా ప్రజలు నమ్మించే కార్యక్రమం చేశారు. ఈరోజు చూస్తే 15,485,000 కోట్ల రూపాయలు ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపబోతూ ఉన్నారు. దయచేసి చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చిన మేర కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు నువ్వే చెప్పావు తగ్గిస్తానని చెప్పి, ఈరోజు వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో జగన్మోహన్ రెడ్డి మీద నెపం నెట్టి తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఏదైనా సరే ఎవరైనా సోషల్ మీడియాలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి. ఈ గడిచిన 7 నెలల కాలంలో కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో యాక్టివ్గా ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా చెప్తా ఉన్నారు. పల్నాడు జిల్లాలో కానీ మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడైతే కేసుల పేరు మీద హింసించారో, కేసుల పేరు మీద పోలీసులు అడ్డం పెట్టి మా నాయకుల కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరిని కూడా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి రోజు వస్తుంది. అధికారం కొత్త కాదు. నేను ఇప్పటికీ 4 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. నేను గత ప్రభుత్వాలు కూడా చూశాను. అధికారం ఏం కొత్త కాదు, తిరిగి వస్తుంది. ఎవరైతే గీత దాటి తప్పు చేసి మా కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళు కానీ తప్పుడు కేసులు బరాయించిన అధికారుల మీద కూడా చట్టపర్యాలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కార్యకర్తలకి, నాయకులకి మీ ద్వారా కూడా నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే కార్యక్రమం చేద్దాం. ప్రజల పక్షాన ఏదైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి మోసం చేసే కార్యక్రమం ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తాం. తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. అన్యాయంగా, అకారణంగా హింసించే నాయకులను కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. తెలుగుదేశాన్ని ముసుగులో ఎవరైతే దందాలు చేస్తూ ఉన్నారో ఎవరిని వదిలిపెట్టాం. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మళ్ళీ నేను కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పిన మోసాలు ప్రజలు నమ్మారు. ఇప్పుడు తెలుసుకున్నారు వీళ్ళు మోసం చేశారు మనల్ని. మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన అన్ని విషయాల్లో కూడా ప్రజల పక్షాన నిలబడతాం. ఇవే కాదు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు
ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మొన్న జరిగిన రైతులకు సంబంధించి ఆ విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాలు చేసి ఒత్తిడి చేసే కార్యక్రమం చేసాం. ఈరోజు కరెంటు ఛార్జీల మీద ఏవైతే నమ్మించి గొంతు కోసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క పేదవాడికి ఈరోజు మినిమం 600 రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంటే ఈరోజు అదే 600 రావాల్సింది 800 వచ్చే పరిస్థితి. అంటే 30% ఈరోజు ప్రజల మీద కరెంటు బిల్లులు పెంచేసి వాళ్ళని మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమాన్ని కూటమి నాయకులు చేస్తూ ఉన్నారు. దయచేసి మంచి పద్ధతి కాదు. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ప్రజల మన్నలు పొందడం తప్పితే మా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం దయచేసి చేయొద్దని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం కూటమి నాయకులు డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.